విశాఖ రుషికొండలోని టూరిజం రిసార్ట్స్ భవనాలను రహస్యంగా ప్రారంభించారు పర్యాటక మంత్రి రోజా. రుషికొండపై 450 కోట్లతో నిర్మించిన టూరిజం భవనాలను నిర్మించారు. మీడియాకు సైతం లోపలికి అనుమతిని నిరాకరించారు. ఈ ప్రారంభోత్సవంలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఐటీ మంత్రి అమర్నాథ్, శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఐటీ మంత్రి అమర్నాథ్, శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, రుషికొండ పైన టూరిజం భవనాలను సీక్రెట్ గా ప్రారంభించడానికి కారణాలేంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అట్టహాసంగా ప్రారంభించాల్సినటువంటి రిషికొండ మీద నిర్మాణం చేపట్టినటువంటి ఈ సీఎం క్యాంప్ ఆఫీసు బిల్డింగ్స్ అన్నీ కూడా అత్యంత రహస్యంగా, అది ఎవరిని లోపలికి రానివ్వకుండా ప్రారంభించడం అనేది ఒక విధంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకి తాత్కాలికంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రిషికొండకు సంబంధించి అక్రమంగా తవ్వేశారు, దాన్ని మొత్తం పర్యావరణానికి ముప్పు కల్పించారని ఇప్పటికే కోర్టులో కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఎలాంటి అనుమతులు లేకుండా సంబంధం లేనటువంటి బిల్డింగ్స్ నిర్మాణం చేపట్టారని కోర్టులో కేసులు వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాటికి సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నటువంటి తరుణంలో ఎప్పటి నుంచో సీఎం విశాఖ నుంచి తన పరిపాలన కొనసాగిస్తారు. ఆ పరిపాలన భవనాలుగా ముఖ్యంగా సీఎం క్యాంప్ ఆఫీసు, నివాసం 2 రిషికొండ మీద నిర్మాణం చేపట్టినటువంటి 7 భవంతుల నుంచి కొనసాగుతుందని గత సంవత్సర కాలం నుంచి కూడా ప్రచారం అయితే జరుగుతుంది. అంటే డిసెంబరు, దసరా, నవంబరు, తర్వాత డిసెంబరు, ఇలా నెలలు గడుస్తూనే వచ్చాయి. కానీ అత్యంత రహస్యంగా టూరిజం శాఖ మంత్రి రోజా సమక్షంలో అటు ఈ వైవి సుబ్బారెడ్డి, అంటే వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, అదేవిధంగా శారదాపేటకు సంబంధించి స్వరూపానందేంద్ర సరస్వతి, మొత్తము వీళ్ళ నలుగురు సమక్షంలో రోజా అయితే మొత్తము ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ఇది అత్యంత రహస్యంగా జరిగినటువంటిది. అయితే నిన్న ఒక కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు ఇంటి వివాహానికి వచ్చినటువంటి మంత్రి రోజా ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న జరిగినటువంటి వివాహానికి సీఎం జగన్మోహన్ రెడ్డి రావాలి, జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ అయినటువంటి నేపథ్యంలో హుటాహుటిన రోజా పెళ్లికైతే హాజరైనటువంటి పరిస్థితి ఉంది. పెళ్లి నుంచి ఈ రోజు విశాఖలో నిన్న బస చేసినటువంటి రోజా ఈ రోజు రిషికొండలో బిల్డింగ్స్ని ప్రారంభిస్తారని ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ ఇది అత్యంత రహస్యంగా వైవి సుబ్బారెడ్డి, స్వరూపానందేంద్ర సరస్వతి, మంత్రి అమర్నాథ్ సమక్షంలో రోజా ప్రారంభిస్తారనేది ఎవరు ఊహించలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా స్వరూపానందేంద్ర సరస్వతికి సంబంధించినటువంటి ఆశీస్సులు తీసుకుంటారు. ఆయన ఉంటేనే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని ప్రారంభోత్సవాలు కానీ కార్యక్రమాలు కానీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న కూడా రాజశ్యామల యాగానికి సంబంధించి సీఎం వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రతిదీ స్వరూపానంద సరస్వతి సమక్షంలో జరుగుతున్నాయి కాబట్టి సీఎం కనుక రాని పక్షంలో రోజా వీటిని ప్రారంభించింది కాబట్టి ఖచ్చితంగా స్వరూపానంద ఆశీస్సులు కావాలని స్వరూపానందం తీసుకురావడం, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్ అందరి సమక్షంలో మొత్తం అత్యంత రహస్యంగా అయితే ఈ బిల్డింగుల ప్రారంభోత్సవం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారనేది ప్రతి ఒక్కరిలో కూడా ఒక విస్మయం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అటు కోర్టులకి, అదేవిధంగా టీడీపీ, జనసేన, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకి భయపడిందా అనేది తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అయితే రాజధాని విశాఖ నుంచి చేయాలనుకున్నప్పుడు పరిపాలనా రాజధానికి పరిపాలన చేయాల్సినటువంటి సీఎం ఈ రిషికొండ మీద నిర్మించినటువంటి బిల్డింగ్ దగ్గర నుంచే తన పాలన కొనసాగిస్తారని ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇవి అత్యంత రహస్యంగా అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒకటి మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ
ప్రభుత్వాలు ఎన్నికలకు వెళ్లే ముందు వాళ్ళ హయాంలో నిర్మాణం చేపట్టినటువంటి ప్రతి బిల్డింగ్స్ ని కూడా వాళ్ళ పేరు మీద ప్రారంభోత్సవాలు చేసేస్తూ ఉంటారు. అదే కోణంలో ఈ బిల్డింగ్స్ ప్రారంభోత్సవం కూడా ఆ టూరిజం మంత్రి హోదాలో రోజా అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇవి పరిపాలనా భవనంగా వీటిని కనుక వాళ్ళు నిర్ణయించుకుని సీఎం చేత కనుక ఖచ్చితంగా ప్రారంభోత్సవం చేయిస్తే కోర్టుల ద్వారా అక్షింతలు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ కోర్టులు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది రిషికొండ మీద నిర్మాణం చేపట్టినవి కాబట్టి ఖచ్చితంగా ఇవి టూరిజానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ గా చెప్పుకోవచ్చు. దీన్ని రోజా చేత ప్రారంభిస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవని గమనించినటువంటి ప్రభుత్వం రోజాను అయితే ఇక్కడ పంపించడం అయితే జరిగింది. రోజాకు తోడు మంత్రి అమర్నాథ్, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, స్వరూపానంద సరస్వతి ప్రారంభోత్సవం అయితే చేశారు. అయితే దీని తర్వాత మరి ఆ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, రహస్యంగా చేసినటువంటి ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవం విషయంలో